రోజుల్లో బీఆర్ఎస్ అనేది తెలంగాణలోనే కాకుండా కేంద్రంలో కూడా మేము పావులు గదుపుతామంటున్నారు. లేదు 100% అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ లో కూడా ఇదే జరిగి బొక్కా బోర్లా పడింది అటు బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ అదే జరుగుతుంది అని చెప్పి ఆరోపణలు వస్తాయి. లేదండి లేదు ఎందుకంటే రాజకీయాలలో అవగాహన ఇప్పుడు ప్రజలకు మొట్టమొదటి ఏం చేయాలి, ప్రజలు అవగాహన పెంచుకున్నప్పుడు కేసీఆర్ గారు ఏం ఆలోచన పెంచుకున్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో బీఆర్ఎస్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు చాలా దగ్గరగా. ఎందుకనంటే ఈరోజు మీరు చూడండి, నిన్నగాక మొన్న పవన్ గారి ఇష్యూ వచ్చింది. పవన్ గారి ఇష్యూ ఎందుకు వచ్చిందండి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకు చెల్లు చీటి ఇక్కడ ఎంట్రీ లేదు. 8 ఎంపీ సీట్లు వచ్చినా వచ్చే ఎన్నికలలో గెలిచే ప్రసక్తి లేదు అని ఆల్రెడీ రిపోర్ట్స్ అన్ని వెళ్ళిన సందర్భంలో ఎన్డీఏని ఏ విధంగా ఎంట్రీ చేయాలి, మరి తెలంగాణలో మళ్ళా ఎన్డీఏలో ఉన్నటువంటి కనీసం తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీని ఎంటర్ చేయాలి కదనే ఏకైక ఉద్దేశంతో మొన్న 10 తారీఖు మోదీ గారు ఎందుకు వచ్చిందండి పోయిన నెల అంటే మోదీ గారి సభ అంటే తెలంగాణ ప్రజలు అక్కడ విజయ యాత్రను ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని తెలంగాణ ప్రజలు చూడొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా షార్ప్, తెలివైన వాళ్ళు, విఘ్నులు, రాజకీయవేత్తలు. ప్రతి పౌరుడు రాజకీయవేత్తనే ఇక్కడ ఏ పౌరుడు కూడా జ్ఞానం లేనోడు లేడు తెలంగాణలో. అయితే వీళ్ళు చూడొద్దు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆ గవర్నర్ గారికి చెప్పి 10 తారీఖు దాకా ఆపిన్రు ముఖ్యమంత్రి పదవిని ప్రమాణ స్వీకారం చేయకుండా. అరే ఇంత కుటిల రాజకీయం ఉంటుందా అండి, ఇంత కుటిల రాజకీయం ఉంటుందా? అట్లనే అక్కడ కరుడు కట్టిన పాపం ఐపీఎస్ ఆఫీసరు ఆయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరితే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యలే. మరి ఎంతటి మూర్ఖత్వం ఇది అంటే, ఒక విద్యావంతుడు అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసరు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి పార్టీని చేత్తబట్టి బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేస్తే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. అంటే భారతీయ జనతా పార్టీ నమ్మిపోయిన ఏ నాయకుడి కూడా, ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నాడు, ఈటల రాజేందర్కు ఏం న్యాయం జరిగింది? ఆయన ఒక మాజీ మంత్రి పోయిండు, ఏమైంది, ఏమొచ్చింది ఆయనకు? పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదండి. అవమానం చేసిరు వాళ్ళు. ఎంపీగా గెలిచారు, అవమానం చేసిరు, ఎంపీగా గెలిచారుగా. ఎంపీ గెలవడం కాదు, ఎంపీగా ఆయన ఎట్లయినా గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు, అది వేరే ముచ్చట. పార్టీలో ఆయనకున్న హోదా ఏంది, ఆయనకున్న విలువ ఏంది? అంత గొప్ప నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, మరి ఆయనకున్న విలువ ఏందండి? అట్లనే ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన మంత్రి పదవి వస్తే కూడా ఇదే మాట్లాడతారా విజయ్ గారు? రేపు ఈటల రాజేందర్ గారికి మంత్రి పదవి వస్తే కూడా ఇదే మాట్లాడతారా? ఈటల రాజేందర్ గారికి మంత్రి పదవి ఇప్పుడు ప్రమోషన్ రాబోతున్నట్టు మాకు వినికిడి ఉంది, మాకు ప్రమోషన్ రాబోతున్నట్టే వినికిడి ఉందండి. కానీ మీరేమో తద్విరుద్ధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన నౌకరేపోతున్నది, ఆయనని తీసేస్తున్నారు, మంత్రి నుండి తీసేస్తున్నారు అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాక్చువల్లీ ఆయనకు ప్రమోషన్ రాబోతా ఉన్నది, ఆయన సర్వస్వతంత్రంగా భారతదేశ హోమ్ మినిస్టర్ కాబోతున్నాడు అన్నట్టు అక్కడ నుండి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మీరేమో ఆయన సస్పెండ్ చేసి ఈటల రాజేందర్ గారికి మంత్రి చేస్తారు. మరి ఏది నిజమో తెలియదు, ఎందుకంటే అన్ని ఊహాగానాలే కదా. మనం ఇక అన్ని వ్యవస్థను గమనిస్తూ ఉండాలి. మరి ఎవరి మాట నిజమైతే తెలియదు. కానీ ఆయన ఎందుకు ఆయనకు ప్రమోషన్ రాబోతుంది అని అంటే, మా మీద అంత గట్టి పోరాటం చేసే నాయకుడు అసలు భారతీయ జనతా పార్టీలో లేరు. ఇదైతే వాస్తవం. బండి సంజయ్ గారి కంటే గట్టి పోరాటం చేసే నాయకుడే అసలు తెలంగాణలో లేడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, తప్పు చేసిన నాయకులకే గొప్ప పదవులు ఇస్తారని చెప్పి ఇంతకు తప్పు చేసిన నాయకులకే గొప్ప పదవులు ఇస్తారు. కాబట్టి బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇవ్వబోతా ఉన్నారు. సర్వస్వతంత్రంగా ఆయన భారత హోంమంత్రి కాబోతున్నట్టు మాకు వినికిడి ఉన్నది. మరి ఏం చేయబోతారనేది అది మనం కాలం చూస్తాం. కానీ మరి ఒకవేళ ఆయన పార్టీని ఏమంటారు నిజంగా ఆయనను సస్పెండ్ అంటే మంత్రి పదవి నుండి తొలగిస్తే మరి ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనము చూద్దాం. కాకపోతే ఏంటంటే మా పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు, ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మేము నిజంగానే కేసీఆర్ గారికి అన్యాయం చేసినాము, అంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి అనేటటువంటి